మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో ఉద్యోగుల బదిలీల నిబంధనలో మార్పులు చేసింది ప్రభుత్వం. ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ఈ నెల 17న జీవో నెంబర్ 75 ఇచ్చింది. ఇప్పుడు దానికి అదనంగా మరో జీవో జారీ అయింది. 2025 మార్చి 31లోగా రిటైర్డ్ అయ్యే ఉద్యోగులకు బదిలీల నుంచి మినహాయింపు ఇచ్చింది. ఈ మేరకు జీవో నెంబర్ 76ను ఆర్థిక శాఖ జారీ చేసింది. ఏపీలో ఉద్యోగుల బదిలీల నిబంధనలో మార్పులు చేసింది ప్రభుత్వం. ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ఈ నెల 17న జీవో నెంబర్ 75 ఇచ్చింది. ఇప్పుడు దానికి అనుగుణంగా మరో జీవో జారీ అయింది. 2025 మార్చి 31లోగా రిటైర్డ్ అయ్యే ఉద్యోగులకు బదిలీల నుంచి మినహాయింపు ఇచ్చింది. ఈ మేరకు జీవో నెంబర్ 76ను ఆర్థిక శాఖ జారీ చేసింది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అమరావతి నుంచి శివ అందిస్తారు. శివ, ఏపీలో ఉద్యోగుల బదిలీల నిబంధనలో మార్పులు చేసింది ప్రభుత్వం. దీనికి సంబంధించి మార్పులు ఎలా ఉన్నాయి? మొత్తం మీద చూసుకుంటే కనుక 31/3/2025 లోపు పదవి విరమణ పొందే ఉద్యోగులందరికీ కూడా ప్రస్తుత సాధారణ బదిలీల నుంచి మినహాయింపిస్తూ ఏపీ ప్రభుత్వం కొద్దిసేపు క్రితమే ఒక జీవో విడుదల చేసింది. 2025 మార్చి 31 లోపు పదవి విరమణ పొందే వారందరికీ సంబంధించి కూడా దీంట్లో మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం కలిగి, అంటే బదిలీలకు సంబంధించి అవకాశం వద్దని చెప్పి కూడా అదనంగా మరొక జీవోని విడుదల చేసింది. గతంలో ఇచ్చిన జీవోకు సంబంధించి కాకుండా అదనంగా మరో జీవో ఇచ్చిన పరిస్థితి కనిపించింది. గతంలో అనేక సార్లు 2016, 17, 18వ సంవత్సరంలోపు రిటైర్డ్ అయ్యే అవకాశం ఉన్నా బదిలీలు మినహాయింపు గతంలో ఇవ్వలేదు. కానీ ప్రస్తుత కొత్త ప్రభుత్వం మాత్రం ఒక మినహాయింపు ఇచ్చిందని చెప్పి ఉద్యోగ సంఘాలు అయితే సంతృప్తి, ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తా ఉంది. అయితే ఉద్యోగులకు సంబంధించి ఏదైతే ఈ నెల 17వ తేదీన ఉద్యోగులకు సంబంధించి బదిలీలకు సంబంధించి నిబంధనలు తెలియజేస్తూ జీవో నెంబర్ 75ని అనుబంధంగా మరో జీవో ఇచ్చిన పరిస్థితి అయితే కనిపించింది. ఈ జీవో పట్ల ఇటు ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు హర్షం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. జీవో నెంబర్ MSP 75కి అనుగుణంగా 76ని కూడా కొద్దిసేపు క్రితం ఏపీ ప్రభుత్వం అయితే విడుదల చేసింది. మొత్తం మీద చూసుకుంటే బదిలీల ప్రక్రియకి సంబంధించి ఏదైతే మార్చి 31, అంటే వచ్చే సంవత్సరం మార్చి 31 లోపు పదవి విరమణ పొందే వారందరికీ కూడా బదిలీలకు అవకాశం లేకుండా అదే ప్లేస్ లో కొనసాగే అవకాశాన్ని ప్రభుత్వం అయితే కల్పించింది. రైట్, థ్యాంక్ యూ శివ.